ఆర్కే స్టూడియోస్లో ఫస్ట్ చేసినటువంటి గుంటూరు టాకీస్ చాలా మంచి ఘన విజయం సాధించింది. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు. దాంట్లో మీ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. థ్యాంక్స్ ఫర్ దట్. ఆ యొక్క విజయాన్ని చూసిన తర్వాత ఈ ఆర్కే స్టూడియోస్లో ఎవ్రీ ఇయర్ 2 మూవీస్ చేయాలని ఒక హిట్ చేయాలన్న దీంతో రాజా మీరు కేక అని సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెన్స్లో ఇంకో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయి నవంబర్కి రిలీజ్ కోసం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నవంబర్ రిలీజ్ చేయబోతుంది. దాని తర్వాత ప్రొడక్షన్ నెంబర్ 3గా గుంటూరు టాకీస్ 2. ఈ గుంటూరు టాకీస్లో డాక్టర్ నరేష్ గారు చేసినటువంటి క్యారెక్టరు, ఆయన యాక్టింగ్ చూసి ఎవరు చూసినా కానీ గుంటూరు టాకీస్ ఏంటంటే నరేష్ గారు అలా చేశారు, ఏంటంటే నరేష్ గారు అలా చేశారు, ఆ మాటలు చూసి మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. ఈ గుంటూరు టాకీస్ అనే దాన్ని ఇంకా ఎక్కువ మనం తయారు చేయాలి, దీన్ని ఇంకా కష్టం సబ్జెక్ట్ తయారు చేయాలని చెప్పి నరేష్ గారిని దృష్టిలో పెట్టుకొని అట్ ద సేమ్ టైం వినీత్ అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, ఇతను ఒక మంచి ఆర్టిస్టు, వీళ్ళిద్దరి కోసం ఒక మంచి కథను తయారు చేసుకొని పూరి గారి అసిస్టెంట్ కిరణ్ తన సహాయంతో డైలాగ్స్ గుంటూరు టాకీస్ మేము చేసినప్పుడు కొన్ని డైలాగ్స్ పరంగా కొన్ని మా సభ్యులు చెప్పిన దీని ప్రకారంగా మేము ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని మిస్ అయిపోయాం ఆ సినిమాకి. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ని ఫస్ట్ సినిమాకి తీసుకొచ్చుకోవాలి, ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని నీట్గా క్లీన్ డైలాగ్స్. థ్యాంక్స్ ఫర్ దట్ కిరణ్. నాకు నీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయటం, అతను అలానే డెఫినెట్గా ఫ్యామిలీ అబ్బాయి అమ్మాయి అందరూ వచ్చి చూసేలాగా నవ్వి బయటకు వచ్చి మళ్ళీ సినిమాకి వెళ్దాం అనేలాగా సబ్జెక్ట్ తయారు చేసుకున్నాం. నాకు డాక్టర్ నరేష్ గారు 100% గుంటూరు టాకీస్ కంటే ఈ సినిమాలో ఇంకా 100% నరేష్ గారు విశ్వరూపం కనిపిస్తుంది. ఇంకా 40 సినిమాలు చేయడానికి ఉత్సాహం వస్తుంది గుంటూరు టాకీస్. మాలాంటి వాళ్ళకి కూడా మంచి ఉత్సాహం వస్తుంది. భయ్య మీ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ మీరు చేయడానికి ఒప్పునందుకు కూడా చాలా థ్యాంక్స్. ద సేమ్ టైం ఈ అబ్బాయి కూడా కొత్తగా చేసినా కానీ మంచి ఆర్టిస్టు, మంచి కసితో ఉన్నాడు. తన సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. ఇద్దరు హీరోస్గా. ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సన్నీ లియోన్ ఇందులో మెయిన్ డాన్ లీడ్ 20 days షూట్ చేయబోతుంది. ఆ అమ్మాయి ఇప్పటివరకు సౌత్లో ఓన్లీ ఐటమ్ సాంగ్ చేసింది తప్ప మెయిన్ లీడ్ చేయలేదు. ఆ అమ్మాయి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడంతో మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. తెలుగు అండ్ తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లో స్ట్రైట్గా ఈ సినిమాని కంప్లీట్ 11th October దసరా రోజు షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ మార్చిలో ఈ సినిమాని 3 లాంగ్వేజ్ల్లో స్ట్రైట్గా రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. డైరెక్టర్ కూడా కాబోతున్నాను. ఈ సినిమా నేనే డైరెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కథ ఇష్టపడి కష్టపడి 4-5 కలిసి తయారు చేసుకొని ఫైనల్ చేసుకునే కథ. గుంటూరు టాకీస్ అనేది నాకు చాలా ఇష్టమైన సినిమా. దాంట్లో జరిగిన మిస్టేక్స్ దీనిలో జరగకూడదని 2-3 రైటర్స్తో వర్షన్స్ తీసుకొని ఫైనల్ చేసుకున్నానండి. సో మీ అందరూ సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. అండ్ మేము ప్రతి సినిమాకి కొంతమందిని కొత్త వాళ్ళని, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఒక ఆనవాయితీ అండి. మీకు తెలుసు గుంటూరు టాకీస్ 1లో కొంతమంది ఇంట్రొడ్యూస్ చేశాము. ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి. అలానే రాజా మీరు కేకలో ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు హేమంత్ గారు ఒక హీరో క్యారెక్టర్ అండి అయింది. సో అలానే దాంట్లో కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో కిరణ్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇలాగే నేను ఇంకా ఫ్యూచర్లో కొత్త సినిమాలు చేస్తూ కొత్త ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ మీతో ఇలానే ముఖాముఖి మాట్లాడుకోవాలని చాలా ఆశపడుతున్నాను. గుంటూరు టాకీస్ తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక కొత్త జానర్ కామెడీ పరిచయం చేసింది. ఇంగ్లీష్లో, హిందీలో